ఐసీసీ టీ20 వరల్డ్ కప్ స్వదేశంలో జరుగుతుండటంతో గెలుపోటములు టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సౌత్ ఆఫ్రికాతో ఒక్క ఓటమి ఎంతటి చర్చకు దారి తీసిందో చూస్తున్నాం. ఇలాంటి కీలక టోర్నీలో ఓ బ్యాటర్ వరుసగా 0-0-0 పరుగుతో హ్యాట్రిక్ డకౌట్ అయితే వెంటనే పక్కన కూర్చోబెట్టాల్సింది. కానీ అభిషేక్ శర్మ విషయంలో అలా జరగలేదు. అతడికి కీలకమైన సూపర్ 8లోనూ అవకాశం ఇచ్చారు. అయితే సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా ఘోర పరాజయం తర్వాత అభిషేక్ ఆట తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత ఘోరంగా ఆడుతున్న అతన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? సంజు శాంసన్ లేదంటే ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ను ఆడించి ఉండాల్సిందిగా అనే ప్రశ్నలు టీమిండియా మేనేజ్మెంట్ కు ఎదురవుతున్నాయి. మరి టీమిండియా అభిషేక్ నే కొనసాగించడం వెనుక కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు ముందు అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 2025లో 21 మ్యాచ్ల్లో ఏకంగా 193.46 స్ట్రైక్ రేట్ తో 859 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకొని అతనికి మళ్లీ అవకాశాలు ఇస్తున్నారు. ఫామ్ ను అందిపుచ్చుకుంటే మిరాకిల్స్ చేయగల సామర్థ్యం అతడిది. ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించగలడు. అందుకే ఈ యంగ్ ఓపెనర్ పదే విఫలమవుతున్నా ఆడిస్తున్నారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ సరిగ్గా టీ20లకు సరిపోతుంది. ధనాధన్ ఆటతో జట్టుకు మంచి ఆరంభాన్ని అందిస్తాడు. అదే తర్వాత వచ్చే బ్యాటర్లు కూడా కొనసాగిస్తారు. ఓపెనర్ గా అతనికి మంచి రికార్డే ఉంది. అందుకే అతన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 42 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 1312 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20లో అతడి హైయెస్ట్ స్కోర్ 135 పరుగులు. అతడి ఖాతాలో 89 సిక్సర్లు, 125 ఫోర్లు ఉన్నాయి. ఈ గణాంకాలు కూడా అభిషేక్ ను కొనసాగించడానికి కారణం. అలాగే కెప్టెన్ పెట్టుకున్న నమ్మకం కూడా ఓ కారణమని చెప్పొచ్చు. అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతుండటంతో ఎందుకు అతన్ని ఇంకా కొనసాగిస్తున్నారు అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమాధానం ఇదే. అభిషేక్ స్థానంలో సంజును ఆడించమంటారా, లేక 3వ నెంబర్లో తిలక్ వర్మ బదులు సంజు రావాలంటారా? మేం ఫామ్ లో లేనప్పుడు గత ఏడాదిగా మమ్మల్ని కాపాడింది అభిషేకే. ఇప్పుడు అతను ఫామ్ లో లేనప్పుడు సపోర్ట్ గా నిలవడం మా బాధ్యత అని అన్నాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా అభిషేక్ కు సపోర్ట్ గా నిలిచారు. దీన్ని బట్టి కెప్టెన్, కోచ్లు అభిషేక్ వెనక ఉన్నట్లు అర్థమవుతోంది. అందుకే అభిషేక్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి.